లండన్, యూకే. అదే అండి. మన లండన్‌కి, మన ఇండియాకి మధ్య తేడా ఏంటి? మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? వెదరా? కాదు. మరి లాంగ్వేజా? కాదు. మరి టైమా? కాదు. మరి ఈ టైము, లాంగ్వేజు, వెదరు ఇవన్నీ నార్మల్. కానీ అది పెద్ద డిఫరెన్స్ యూకేకి, ఇండియాకి ఏంటో తెలుసా? ఈ డిఫరెన్స్ వల్లే యూకేలో కొంత డెవలప్‌మెంట్ కనబడుతుంది. యూకే పౌండ్ రేటు ఇండియాకి రూ. 100 దగ్గరగా ఉంది. మరి ఆ ఒక్క పెద్ద డిఫరెన్సే ఇండియాని ఒకే ఒక స్టెప్ వెనకబడేలా చేస్తుంది. ఏంటిది? ఆ ఇండియాకి, లండన్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ వల్ల ఎందుకు ఇండియా వెనకబడింది తెలుసా? ఏం లేదు, సింపుల్. వీడు మన ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ లేదా ఒక సీఎం వచ్చారనుకోండి, ఏం చేస్తాం? జనాభా ఎగబడతారు. ఇది జనాభా ఎగబడి ఫుల్ జనాభా వచ్చేస్తారు. అదే యూకేలో కనుక ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే పట్టించుకుని కూడా పట్టించుకోడు. ఒక ప్రైమ్ మినిస్టర్ మనిషిలాగా వెళ్తూ ఉంటాడు. వచ్చి ఫోటోలు దిగుతాం, సెల్ఫీలు అడుగుతాం, ఏ ఉండదు. ఎవరు పట్టించుకోడు, పనిలో వాళ్ళు ఉంటారు. మొన్న రీసెంట్గా యూకే సీఎంని అసలు యూకే పిఎంని ఒక ఒక అతను తన తన రెస్టారెంట్లోకి అలౌ చేయలేదు. అది అక్కడ ఒక యాజ్ ఏ సిటిజన్షిప్ ఆఫ్ యూకే వాళ్ళకి ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు అలౌ చేయాలని అలౌ చేయొచ్చు, లేకపోతే ఒక సిటిజన్షిప్లు ఒక యూకే అతను తన సొంత ప్రైమ్ మినిస్టర్కి తన హోటల్లోకి అలౌ చేయలేదు. ఎందుకంటే తనకి ఇష్టం లేదంత సింపుల్. అలాగే తను ఇప్పుడు యూకేలో ప్రైమ్ మినిస్టర్ రోడ్ల మీద వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే మన ఇండియాలో అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, ఎక్స్ఎం అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, ప్రజాపక్ష నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా, కౌన్సిలర్ అయినా, హీరో అయినా, కమెడియన్ అయినా, విలన్ అయినా, హీరోయిన్ అయినా, ఆఖరికి జబర్దస్త్ కమెడియన్ అయినా, కానీ బిగ్ బాస్ షోలో విన్ అయిన వాళ్ళైనా, టిక్ టాక్ యూట్యూబ్లో విన్ అయిన వాళ్ళైనా జనాభా తెగ ఎగబడతారు. దానివల్ల ఏమవుద్దంటే మన సెల్ఫ్ ఐడెంటిటీని కోల్పోతాం. ఇప్పుడు యూకేలో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఐడెంటిటీ ఉండదు. తనకు తానే ఐడెంటిటీ వల్ల ఎదుటికి ఎంత ఇంపార్టెన్స్, తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు. కానీ ఇండియాలో ఏమైతే అందరికీ ఈ స్వామి భక్తి ఎక్కువ, ముఖ్యంగా ఈ తమిళనాడు, కేరళలో మరి ఈ స్వామి భక్తి ఉంది. వేరే వాళ్ళని ఎక్కువ మనకన్నా ఎక్కువ చూస్తాం. అదే కొందరు దాన్ని ఎంజాయ్ చేస్తారు, కానీ ఏదంటే అది ఎంజాయ్ చేసినంత మనకన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇది ఒక్క డిఫరెన్స్ వల్ల మనం వేరే వాళ్ళని నాయకులకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళని కుల ప్రాతిపదికన లేదా మత ప్రాతిపదికన వాళ్ళని గెలిపించడం, వాళ్ళు రావటం, కరప్షన్ చేయడం, దానివల్ల ఇండియా వెనకబడింది. ఇది యూకేకి ఇండియాకి పెద్ద డిఫరెన్స్.